వెల్కమ్ టు రాజ్ న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. వైనాడ్తోనే మొదలు కాలేదు, ఇప్పటితోనే ఇలాంటి ప్రళయాలు ఆగిపోవు. పిక్చర్ అబీ బాకీ హై. ముందుంది ముసళ్ల పండగ. రాబోయే రోజుల్లో వచ్చే ప్రకృతి విలయాల హిట్ లిస్ట్లో సాగర తీరాలు, ప్రకృతి అందాలు కొలువైన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ముంబై నుంచి గుజరాత్ వరకు, గోవా నుంచి విశాఖ వరకు సముద్ర తీర ప్రాంతంలో చాలా ఏరియాలు డేంజర్ జోన్లో ఉన్నాయి. ఇప్పుడు అదంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్న భవిష్యత్తులో వచ్చే ముప్పు, ప్రకృతి ప్రకోపంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. మనిషి పర్యావరణాన్ని నాశనం చేస్తే ప్రకృతి జనం అంతు చూస్తోంది. పగబట్టి మరీ వానలు, వరదలతో విధ్వంసం సృష్టిస్తోంది. చర్యకు ప్రతిచర్య ఉంటుందన్న సూత్రాన్ని ఫాలో అవుతోంది పర్యావరణం. మరోవైపు వాతావరణ మార్పులు కూడా మనిషికి ప్రమాదంగా మారాయి. వైనాడ్ విపత్తుపై ముందే అలర్ట్ చేసిన పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ దేశంలో మరిన్ని ప్రాంతాలకు ముప్పు తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. వైనాడ్ తర్వాత క్యూలో ఉన్న ప్రాంతాలు ఏంటి? ఆ ఏరియాలకు ముప్పు వెనుక మర్మం ఏముంది? ప్రళయం ఏ రూపంలో ముంచుకొచ్చే ప్రమాదం ఉంది? పిలిచేటువంటి కేరళ వాయనాడులో జరిగినటువంటి సంఘటన మనం ఎవ్వరం కూడా ఇప్పడంతలో కాదు ఎప్పటికీ మర్చిపోమేమో. ఎందుకంటే వందలాది శవాలు, ఎవరి కాలేదో తెలియట్లే, ఎవరి చెయ్యేదో తెలియట్లే, అందరినీ కలిపి పూడ్చిపెడుతున్నారు. అన్ని మతాల ప్రకారం ప్రార్థనలు చేస్తున్నారు. అందరూ ఒక్కటై చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్లు అక్కడ పనిచేస్తున్నాయి. అప్పటిదప్పుడు వంతెన కట్టేశారు, వెళ్ళారు, రెస్క్యూ చేస్తున్నారు. వందలాదిగా ఉన్నటువంటి కూలీలు అక్కడ చిక్కుపోయినటువంటి పర్యాటకుల్ని రక్షిస్తున్నారు. కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు, కొంతమంది మరణించారు. అంటే ఇవన్నీ చదువుతుంటే మన కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అదంతా నిజమే. వాయనాడు సంఘటన చూస్తే ఎవరి మనసైనా చెలిస్తుంది, అయ్యో పాపం అంటుంది. కానీ దీనికి కారణం ఎవరు? ఎక్కడ జరిగింది తప్పిదం? అసలు వాయనాడు సంఘటనకు సంబంధించి మాధవ్ గాడ్గిల్ ఎవరైతే పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల ప్యానెల్గా అధ్యక్షుడిగా ఉన్నారు, చైర్మన్గా ఉన్నారో, ఆయన మాధవ్ గాడ్గిల్ చెప్పిన దాని ప్రకారం ఇది 100% మానవ తప్పిదమే. ఇది కేవలం ప్రకృతి కల్పించినటువంటి బీభత్సవము మరొకటి కాదు, ఇది మానవ తప్పిదం వల్ల జరిగినటువంటి ప్రమాదమే. ఏదైతే అత్యంత సున్నిత ప్రాంతమో, గతంలో బ్రిటిష్ కాలంలో తేయాకు తేటలు పండించడానికి ఉన్నటువంటి ప్రాంతము, అంటే గతంలో అక్కడ కురిచేటువంటి వర్షపాతం కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అక్కడ ప్రజలు ఉండడానికి వీలుగా ఉన్నటువంటిది అత్యంత సున్నితమైన ప్రాంతం. ఈవెన్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పటికీ కూడా, ఎందుకంటే అరేబియా మహాసముద్రానికి సంబంధించి వేడెక్కపోతుంది, అక్కడ క్లౌడ్ బరస్ట్ కాబోతుంది, అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలన్నింటిలో కూడా తప్పిదాలు ఉన్నాయని చెప్పేసి వేలెత్తి చూపినప్పటికీ కేరళ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. అలా పట్టించుకోకపోవడం వల్లే ఈ సమస్యలు వచ్చాయి. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం మేము చెప్పాము కేరళ గవర్నమెంట్కి, కేరళ గవర్నమెంటే పట్టించుకోలేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి అయితే కాదు. ఈవెన్ కేరళ గవర్నమెంట్ చెప్పేది అసలు మాకు ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేదు, ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉంటే మా ప్రజల్ని మేమెందుకు చంపుకుంటామని వీళ్ళు మాట్లాడేది. ఇది రాజకీయాలని పక్కన పెట్టండి, ఒక్కసారి వాయనాడు సంఘటనని కూడా పక్కన పెట్టండి. ఇంకా మిగిలిన చోట్ల జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి? ఎక్కడైతే అత్యంత సున్నితమైనటువంటి ప్రాంతాలు, అక్కడ మానవ నిర్మితాలకు సంబంధించి పెద్దగా అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చెయ్యకూడని ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. అక్కడ ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ఉన్నాయని చెప్తున్నా కూడా సముద్ర తీర ప్రాంతాల్లో, కొండ చర్యలు ఉన్నటువంటి ప్రాంతాల్లో, లేదా ఎక్కడైతే ఈ వర్ష బీభత్సం లేదా వరద వచ్చేటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పడితే తట్టుకోలేనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు పెద్దగా చేయకూడదు. అక్కడ ఎలా అయితే ప్రకృతి ఉందో ఆ ప్రకృతిని అలాగే ఉండనివ్వండి అని ఇంత చెప్తున్నా కూడా ఎక్కడ అంటే గనులకు సంబంధించి ఇలా ఇష్టం ఉన్నట్టు తవ్వకాలు చేస్తూనే ఉన్నారు. భూమిని మొత్తం గుల్ల చేసేస్తున్నారు. అక్కడ ఆకాశాన్ని మొత్తం పొల్యూట్ చేస్తున్నారు. తాగడానికి నీరు లేదు, నీటిని పొల్యూట్ చేస్తున్నారు. సో ఎంతవరకు మానవుడు ప్రకృతితో ఆడుకోగలుగుతాడో అంతవరకు మానవుడు ప్రకృతితో ఆడుకుంటే ప్రకృతి ఎందుకు రివెంజ్ తీసుకోదు?
మన రివెంజ్ మామూలుగా ఉంటుంది, కానీ ప్రకృతి ఒక్కసారి రివెంజ్ తీసుకుంటే మనం ఆలోచించడానికి ఉండం. వాయనాడు సంఘటన ఒక నాక్ చేసింది, మన డోర్ని నాక్ చేసింది. ఒక్కసారి ప్రకృతి కన్నెర్ర చేయబోతుంది, ప్రకృతి కన్నెర్ర చేస్తే తట్టుకునే పరిస్థితి లేవు అని చెప్పేసి మనల్ని ఇంకొకసారి డోర్ నాక్ చేసి మరీ చెప్పింది. ఇప్పటికైనా సరే భూమిని గుల్ల చేయడం, నీటిని అంత కాలుష్యం చేయడం, వాతావరణాన్ని కాలుష్యం చేయడం, ఎక్కడిదక్కడ ప్రకృతిని నాశనం చేసేటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీవ్ర స్థాయిలో మనసు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. తూతు మంత్రంగా కమిటీలు వేయడమో లేదా ఒక సిఫార్సులు చేయడమో దానికి సంబంధించి ఏదో ఒక దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇలా జరిగేటువంటి అవకాశం ఉంది, ఇలా చేయకండి అని చెప్పడము ఇలా కాదు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, ఇప్పటి వరకు ఇంకా అలాంటివి ఏమైనా ఉన్నాయా, అక్కడ నిర్మాణాలు జరగడం వల్ల ఫ్యూచర్లో ప్రమాదం ఏదైనా ఉందా, వందలాది మంది ప్రాణాలు పోయేటువంటి సంఘటనలు ఇంకా జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మాధవ్ చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలను కూడా ఆయన స్పెషల్గా కేటరైజ్ చేసి చెప్పారు. ఇక్కడ ఏవైతే అరేబియా మహాసముద్రానికి సంబంధించి కానీ లేదా మిగిలిన ఏవైతే తీర ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాలు, కొండ చర్యలు ఉన్నటువంటి ప్రాంతాలను ఆయన ప్రతి ఒక్కదాన్ని పాయింట్అవుట్ చేసి చెప్పారు. ఈ ప్రాంతంలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, దీనివల్ల ఇంకా ఇలాంటి ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఒకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్ళి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, నిజంగానే మానవ తప్పిదాలు అలా జరుగుతున్నాయి, మన కళ్ళకు కనిపిస్తున్నాయి, మానవ తప్పిదాలు జరుగుతున్నాయా లేదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది మానవుడు చేసినటువంటి తప్పే ముమ్మాటికి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఏదైతే ఈ అనవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనవసరమైన చోట ఎక్కడైతే జరుగుతున్నాయో వాటి మీద క్షేత్రస్థాయిలో దృష్టి సారించి ఇప్పటికైనా అభివృద్ధి పేరుతో, పురోగతి పేరుతో ముందుకెళ్తున్నాను అనే పేరుతో ప్రకృతిని నాశనం చేసే దిశగా కాకుండా ప్రకృతితో మమేకమై ప్రకృతిని కాపాడే దిశగా మానవుడు వెళ్ళగలిగితే మాత్రమే ఇంకా మనకంటూ జీవం ఉంటుంది. లేదంటే మనం కూడా ఏ డైనోసార్స్ లాగా గతంలో ఉండేవాళ్ళని చెప్పుకునే పరిస్థితి రావచ్చు, లేదా ప్రకృతి బీభత్సాన్ని తట్టుకుని నిలబడేటువంటి శక్తి అయితే మానవుడి దగ్గర ఉండదు అని చెప్పేసి సైంటిస్టులే చెప్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలగజేసుకొని ఎక్కడెక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని నోట్ చేసుకొని ఎక్కడైతే ప్రకృతిని కలుషితం చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మాత్రం సామాన్యులు సైతం కోరుకుంటున్నారు. చూడాలి మరి దీని వైపు ముందడుగు ఏమైనా పడుతుందా లేదా ఎప్పటిలాగానే 4 రోజుల మాటలకు 4 రోజుల కమిటీలకు పరిమితమై ఉంటుందో. ఓటు స్టూడియో.